మీ బిజినెస్లో ప్రాబ్లం మార్కెటింగా లేదా సేల్సా? ఒక చిన్న కథ పెద్ద లెసన్ వినండి. హరి ఒక స్మాల్ బిజినెస్ రన్ చేస్తున్నాడు. కానీ తనకు ఒక ప్రాబ్లం ఏంటంటే కస్టమర్స్ రావట్లేదు, లీడ్స్ రావట్లేదు, సేల్స్ జరగట్లేదు. కానీ హరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరోజు తన ఫ్రెండ్ రవిని కలిశాడనమాట. సో తన ప్రాబ్లం చెప్పాడు. కస్టమర్స్ రావట్లేదు, సేల్స్ జరగట్లేదురా, అసలు బిజినెస్ రన్ అవ్వట్లేదు, పెద్దగా ఎలా రన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, అండ్ నా బిజినెస్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో కూడా నాకు అర్థం కావట్లేదురా అన్నట్టుగా అన్నాడు అనమాట. రవి కామ్గా ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే, లాస్ట్ 2 to 3 వీక్స్గా నీకు ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి అంటే వెంటనే హరి వచ్చి చాలా తక్కువ వచ్చాయరా అన్నాడు. సో క్లియర్గా చెప్తున్నా, నీకు ఎంక్వైరీస్ రాలేదు అంటే నీ బిజినెస్లో మార్కెటింగ్ ఇష్యూ ఉన్నట్టు అర్థం అన్నట్టుగా అన్నాడు అనమాట. అగైన్ హరి అన్నాడు, కొన్నిసార్లు ఎంక్వైరీస్ బాగా వస్తాయి బట్ కన్వర్ట్ అవ్వట్లేదు ఆర్డర్గా అన్నట్టుగా అన్నమాట. అంటే నీ బిజినెస్లో సేల్స్ కూడా ఇష్యూ ఉందిరా. వెంటనే హరి వచ్చి అంటే సేల్స్ మార్కెటింగ్ రెండు డిఫరెంటా అన్నట్టుగా అడిగాడు అనమాట. అవును, సో దాని రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ చాలామంది ఏమనుకుంటారు, సేల్స్ అండ్ మార్కెటింగ్ రెండు సేమే అనుకుంటారు. నేను సింపుల్ చెప్తాను చూడు. మార్కెటింగ్ అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం, అంటే నీ షాపు తీసుకురావడం, నీకు కాల్ చేసేలాగా చేయడం. సేల్స్ అంటే వచ్చిన కస్టమర్ని ఆర్ వచ్చిన ఎంక్వైరీని ఆర్డర్గా కన్వర్ట్ చేయడమే సేల్స్. నీ బిజినెస్లో లీడ్స్ లేవు, ఎంక్వైరీస్ లేవు అంటే అది మార్కెటింగ్ సైడ్ ఇష్యూ. సో ఫస్ట్ నువ్వు మార్కెటింగ్ని ఫిక్స్ చేయాలి. అదే నీకు ఎంక్వైరీస్ వస్తున్నాయి, లీడ్స్ వస్తున్నాయి, ఆర్డర్గా కన్వర్ట్ అవ్వట్లేదంటే అది సేల్స్ ఇష్యూ. అంటే వెంటనే నువ్వు సేల్స్ని ఫిక్స్ చేయాలి. ఒక బిజినెస్కి మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది రెండు కళ్ళు లాంటిది. సో రెండింటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మనకి బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఓన్లీ ఎంక్వైరీస్ వస్తూనే ఉంటే సరిపోదు, కన్వర్ట్ అవ్వాలి. ఆర్ నువ్వు కన్విన్స్ చేయడానికి, కన్వర్ట్ చేయడానికి నీ దగ్గర మంచి స్కిల్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర లీడ్స్ రావాలి. లీడ్స్ రాకపోతే నువ్వు ఎవరిని కన్విన్స్ చేస్తావు? అందువల్ల రెండింటిని నువ్వు ప్యారలల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే సో నీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది.